సరే తారక్ సార్, లేవండి, మీ రూమ్కి వెళ్దాం. లేవండి. తనువే గాయాల గాన మురళి అయినా మది మౌన రాగరవళి ఉరిమే మేఘాలు చూసి కదిలి మెరిసే పింఛాలు విప్పెనెమలి పాటలెన్ని పలికించినా కంటికి జోలగ మారేనా ఎదగోలలు ఆగేనా కన్నీటికి కలువలు పోసేనా కాలానికి ఋతువులు మారేనా మృతిలో తల దాచుకున్న బ్రతుకు శృతిలో కలిపింది నిన్ను జతకు గుడిలో దైవాలు ఎందుకొరకు విధితో పోరాడు జంట కొరకు పొద్దులెన్ని ఉదయించినా రేపటి చీకటి తీరేనా ఏమైంది నిలవేణి? ఏం లేదు సార్. ఏమైంది నిలవేణి? ఏం లేదు తారక్ సార్. అయ్యో నిలవేణి. పర్వాలేదు తారక్ సార్, నాకు పెద్దగా నొప్పిగా లేదు. నిలవేణి ఏమైంది? ఏంటి తారక్ సార్ ఇది? మీకు తగిలిన గాయాలు చిన్నవా? ఆ గాయాల్ని మళ్ళీ ఎందుకు ఇంత పెద్దవి చేసుకున్నారు? మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా మనసు తట్టుకోలేకపోతుంది. నిన్ను చూస్తే మాత్రం నా గాయాల నొప్పి మొత్తం మాయమైపోయింది. నా ప్రాణానికి మళ్ళీ ఒక కొత్త ఉత్తేజం వచ్చినట్టు అనిపిస్తుంది. ఏంటి తారక్ సార్ ఆ మాటలు? మీ గాయాలు రేగి రక్తాలు కారుతుంటే మీకు నొప్పిగా లేదా? ఇప్పుడు నువ్వు నా కళ్ళెదురుగా ఉన్నావు, నా చేయి పట్టుకుని నా ఎదురుగా ఉన్నావు. నాకు ఈ బలం చాలు, ఇంకా ఈ గాయాలు నన్ను ఏమీ చేయలేవు. నువ్వు ఏమైపోయావో అని, నువ్వు నాకెందుకు కనిపించట్లేదని నేను ఎంత బాధపడ్డానో తెలుసా? ఏ క్షణం నువ్వు నా కళ్ళెదురుగా వచ్చి నిలబడతావా అని ఎంత ఎదురు చూశానో తెలుసా?
ఎదురుచూపుకి ఇప్పుడు సమాధానం దొరికింది. నువ్వు నాతో ఉంటే చాలు నిలవిని. ఈ చిన్న చిన్న దెబ్బలు గాయాలు నన్నేమి చేయలేవు. నిలవిని, నీ చేతికి ఏమైంది? ఏమైంది? పర్లేదు తారక్ సార్, ఒక్క నిమిషం. సార్, పెయిన్. తారక్, ఏంటిదంతా? ఈ సమయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి? మీ గురించి మీరు ఎంత కేర్ తీసుకోవాలి? ఈ విషయాలు కూడా చిన్నపిల్లలకి చెప్పినట్టు మీకు చెప్పాలా? ఇలా అయితే మీ ఆరోగ్యం ఎలా కుదుటపడుతుంది?